కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ జోడెద్దులు. ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ రచించిన దో బైలోంకి కథ ఈ కథకు మూలం. తెలుగులో మనకు అందించిన వారు చావలి రామచంద్రరావు గారు. కథలో ఏదో ఒక తత్వం ప్రతిబింబించాలి. అలాంటి కథలే కావాలి మనకు. ఏ తత్వమూ లేని కథానిక మానసిక ఆహ్లాదం కలిగించగలిగినా మనసుకు తృప్తి చేకూర్చలేదు. మనం కథానికల్లో ఏదో ఉపదేశాలుండాలని వాంఛించిన మాట నిజమే. కానీ మన ఆలోచనా శక్తిని ఉత్తేజపరచగలిగేదో, మన మనస్సులోని ఉత్తమ భావాలను జాగృతం చేయగలిగేదో ఏదో కొంత కథానికలో ఉండాలని మన కోరిక. ఈ రెంటిలో ఏదో ఒకటైనా ప్రతిబింబించగలిగిన కథ మాత్రమే సార్థకమవుతుంది అంటారు ప్రేమ్చంద్. మరి జోడెద్దులను ముఖ్య పాత్రలుగా చేసి నడిపిన ఈ కథలో ఏముంది వినండి. జంతువుల్లోకెల్లా తెలివి తక్కువ జంతువు గాడిద అని ప్రతీతి. మనం ఎవరినైనా మొదటి తరగతి సుంఠ అనదలుచుకుంటే ఒక్క ముక్కలో గాడిద అనేస్తాం. గాడిద నిజంగానే తెలివి తక్కువదో, లేక దాని నిష్కాపట్యం, అంతులేని దాని సహనం దానికి ఆ హోదానిచ్చాయో స్పష్టంగా తేల్చి చెప్పడం కష్టమే. ఆవులు కొమ్ములతో కుమ్ముతాయి. అదే ఈనిన ఆవైతే సహజంగా సింహిని అవతారం ఎత్తిందన్నమాటే. కుక్క కూడా సాధు జంతువే, కానీ అప్పుడప్పుడు దానికి కోపం వస్తుంది. కానీ గాడిదకు కోపం రావటం మాత్రం ఎన్నడూ కనీ విని ఎరుగం. పాపం, దాన్ని ఇష్టం వచ్చినట్లు బాదండి, ఎటువంటి కుళ్ళు మోతైనా దాని ముందు పడేయండి, దాని ముఖంలో మచ్చుకైనా అసంతృప్తి కనిపించదు. వైశాఖంలో 1-2 సార్లు గంతులేస్తే వెయ్యొచ్చుగాక, అది సంతోషంగా ఉండటం మాత్రం నేను ఎన్నడూ చూడలేదు. దాని ముఖంలో ఒక రకమైన శాశ్వతమైన దుఃఖం అన్ని వేళలా ఆవరించే ఉంటుంది. కష్టసుఖాల్లో గాని లాభ నష్టాల్లో గాని ఏ స్థితిలోనూ దానిలో మార్పు అన్నది గోచరించదు. మహర్షుల్లో ఉండే సద్గుణాలన్నీ గాడిదలో పరాకాష్ఠకు చేరుకున్నాయి. అయినా మానవుడు మాత్రం దాన్ని సుంఠ అంటాడు. సద్గుణాల్ని ఇంత చిన్న చూపు చూడడం ఇంకెక్కడా ఎరుగను నేను. బహుశా మెతకతనం అనేది ప్రపంచానికి సరిపడే గుణం కాదేమో. చూడటం లేదటండి, ఆఫ్రికాలో భారతీయులు ఎందుకంత దుర్గతి పాలవుతున్నారు చెప్పండి. అమెరికాలో వాళ్లను అడుగు పెట్టనివ్వని కారణమేమిటి? పాపం, వాళ్ళు బ్రాందీలు త్రాగరు. ఏ వేళ ఎలా ఉంటుందోనని 4 డబ్బులు వెనకేసుకుంచుకుంటారు. వళ్ళు వంచి పనిచేస్తారు. ఎవ్వరితోనూ దెబ్బలాడరు. చివాట్లు తిని కూడా గ్రుడ్ల నీరు గ్రుడ్ల కుక్కుకొని ఊరుకుంటారు. అయినా అపఖ్యాతి తప్పటం లేదు. పైగా జీవితాదర్శాలను కించపరుస్తున్నారని వాళ్ల మీద ప్రచారం కూడాను. కుక్క కాటుకి చెప్పుదెబ్బ ప్రయోగించడం నేర్చుకుంటే బహుశా వాళ్లను నాగరికులనేవాళ్లేనేమో. ఉదాహరణకు జపాన్ విషయమే చూడండి. ఒక్క విజయంతో ప్రపంచంలోని సభ్యజాతుల్లో అది ఒకటైంది. గాడిదకు తమ్ముడున్నాడు, కానీ గాడిద కంటే 1 డిగ్రీ తక్కువ రకం. అదే ఎద్దు. గాడిద శబ్దాన్ని ప్రయోగిస్తున్న అర్థంలోనే ఎద్దు శబ్దాన్ని కూడా ప్రయోగిస్తున్నాం. కొంతమంది ఎద్దును తెలివి తక్కువ సరుకుల్లో కల్లా ప్రథమ శ్రేణి అంటారు. కానీ నాకు అలాంటి అభిప్రాయం లేదు. అప్పుడప్పుడు ఎద్దు కూడా పొడుస్తుంది. అక్కడక్కడ హఠం వేసే ఎద్దుల్ని కూడా చూస్తుంటాం. అలాగే ఇంకెన్నో విధాలుగా ఎద్దు తన అసంతృప్తిని ప్రకటిస్తుంది. అందువల్లనే గాడిద కంటే ఎద్దు 1 గ్రేడు తక్కువ. కూరగాయలమ్మే జూరీ ఎద్దుల్లో ఒకదాని పేరు హీరా, రెండవ దాని పేరు మోతీ. 2 పడమటి జాతికి చెందినవే. చూపులకు ఎంతో అందంగా ఉండేవి. పనిలో మంచి మెలకువ గలవి. మంచి భారీ రకం ఎద్దులు. చిరకాలం కలిసి ఉన్న కారణాన రెంటికి మంచి సోదరభావం ఏర్పడింది. 2 ఎదురుబొదురుగానో దగ్గరగానో కూర్చుని ఏదో మూగ భాషలో పరస్పరం సంభాషించుకునేవి. ఒకరి మాట ఒకరికి ఎలా అర్థమయ్యేదో మనం చెప్పలేం. కానీ ప్రాణుల్లో కల్లా ఉత్తమ ప్రాణిని చాటుకునే మనుష్యజాతికి తెలియని అజ్ఞాత శక్తి ఏదో వాటికి తప్పక ఉండే ఉంటుంది. 2
ఒకదానినొకటి నాక్కొనటం ద్వారానో వాసన చూసుకుంటూనో తమ ప్రేమను వెల్లడించుకునేవి. అప్పుడప్పుడు రెండూ కొమ్ములు కూడా కలుపుతుండేవి. అయితే విరోధభావంతో మాత్రం కాదు, కేవలం వినోదం కోసం అలా చేసేవి. సాన్నిహిత్యం ఫలితంగా మిత్రుల మధ్య ఆత్మీయతాభావంతో జరిగే దెబ్బలాట లాంటిదది. ఇటువంటివేమీ లేని స్నేహం ఘనిష్టమైందనటానికి వీల్లేదు. అదంతా పైపై స్నేహమే, అదంతా విశ్వసనీయమైంది కాదు. ఆ ఎద్దులు రెంటిని బండికో నాగలికో కట్టడం జరిగితే అవి రెండూ తలలు ఊపుకుంటూ ఏం నడిచేవి. అప్పుడు రెండూ కూడా వీలైనంత ఎక్కువ బరువును తానే భరించాలనే ప్రయత్నంలోనే ఉండేవి. పగలంతా పనిచేసిన తర్వాత మధ్యాహ్నమో సాయంత్రమో వాటిని వదిలినప్పుడు ఒకదాన్నొకటి నాక్కుంటూ తమ అలసటను తీర్చుకునేవి. గానుగ పిండి చిట్టు తొట్లో వేయగానే రెండూ తోడుగా వెళ్ళి ఒకేసారి మూతులు పెట్టేవి. ప్రక్కనే ఉండేవి. ఒకటి మూతి పెట్టడం మానివేస్తే రెండోది కూడా మానివేసేది. దైవికంగా ఒకసారి జూరీ రెంటిని తన అత్తవారింటికి తోలాడు. తామెందుకు పంపబడుతున్నది ఎద్దులకేం తెలుస్తుంది? యజమాని తమను అమ్మివేశాడు కాబోలనుకున్నాయి. ఉత్తపుణ్యానికి వాటిని అలా అమ్మివేయటం వాటికి ఇష్టంగా ఉందో కష్టం కలిగించిందో ఎవరికి తెలుసు? కానీ జూరీ బావమరిది గయాకు మాత్రం ఎడ్ల జతను ఇంటికి చేర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. వెనక నుండి తోలుతుంటే రెండూ అటూ ఇటూ పారిపోయేవి. పలుపులు పట్టుకుని ముందుండి లాక్కుపోతుంటే రెండూ వెనక్కు లాగేవి. కొడితే కొమ్ములు నేల కానించి రంకివేసి హుంకరించేవి. భగవంతుడు వాటికి నోరే ఇచ్చి ఉంటే, మమ్మల్ని ఎందుకిలా వెళ్ళగొడుతున్నావు? మేము నీకు సేవ చేయటంలో రవ్వంతైనా ఒళ్ళు దాచుకునే ఎరగమే. మేం చేసే చాకరీ చాలకపోతే మరికొంత చేసేవాళ్లమే. నీ చాకరీలోనే మా రోజులు చెల్లిపోవాలని కోరుకున్నామే. మేం ఎన్నడైనా దాణా వగైరాలకు పేచీ పెట్టి ఎరుగుదుమా? నీవేది పెడితే అది కళ్ళకద్దుకొని తిన్నామే. అయినా మమ్మల్ని ఈ కసాయివాడికి ఎందుకు అమ్మినట్లు చెప్పు అని జూరీని ప్రశ్నించేవి. సాయంత్రం వేళకు ఎద్దులు రెండు క్రొత్త చోటికి చేరుకున్నాయి. రోజంతా ఆకలితోనే ఉన్నాయి. కాని ఘాటి దగ్గర కట్టివేసిన ఘాట్లో మూతైనా పెట్టలేదు. దుఃఖం పొంగుకు వస్తోంది. తమ స్వంతంగా భావించుకున్న గృహం నుండి ఎడబాటు కలిగింది. ఈ క్రొత్త ఇల్లు, ఈ క్రొత్త ఊరు, క్రొత్త మనుషులు అన్నీ వాటికి పరాయివనే అనిపిస్తున్నాయి. రెండూ తమ మూక భాషలో సలహాపడ్డాయి. పరస్పరం క్రీగంటితో చూచుకుని పడుకున్నాయి. గ్రామమంతా మాటుమణగ్గానే రెండూ ఒక్క ఊపులో పగ్గాలు తెంచుకుని ఇంటికి బయలుదేరినాయి. పలుపులు మంచి బలంగా ఉన్నాయి. ఏ ఎద్దైనా ఆ పలుపులు తెంచగలుగుతుందని అనుమానించటానికి కూడా వీల్లేదు. కానీ ఈ ఎద్దులు రెంటికి మాత్రం రెట్టింపు శక్తి వచ్చింది. ఒక్క ఊపుకే పగ్గాలు తెగి ఊరుకున్నాయి. జూరీ ప్రొద్దున్నే నిద్రలేచి చూస్తే ఎద్దులు రెండు పశువుల కొట్టంలో నిలబడి ఉన్నాయి. రెంటి మెడలోనూ సగం సగం మోకులు వేలాడుతున్నాయి. మోకాళ్ల వరకు కాళ్ళు బురద బురదగా ఉన్నాయి. రెంటి నేత్రాల్లోనూ విద్రోహపూర్ణమైన స్నేహం తొణికిసలాడుతోంది. ఎద్దుల్ని చూడగానే స్నేహాతిశయంతో జూరీ స్వరం కంపించింది. పరుగెత్తి వాటిని కౌగిలించుకున్నాడు. ఆ ప్రేమాలింగనం, ఆ చుంబనాలు ఎంతో మనోహరంగా ఉంది ఆ దృశ్యం. ఇరుగు పొరుగు గ్రామంలో ఉండే కుర్రాళ్ళందరూ గుమిగూడారు. చప్పట్లు కొడుతూ వాటికి స్వాగతమిచ్చారు. గ్రామ చరిత్రలో ఇలాంటి ఘటనకిదే ప్రథమం కాకపోయినా మంచి చెప్పుకోదగిన ఘటనే. బాల సమాజమంతా ఈ పశువీరుల జతకు ప్రశంసాపత్రం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఒకడు తన ఇంటి నుంచి రొట్టె తెచ్చాడు, మరొకడు బెల్లం, ఇంకొకడు గండ్రనూక, వేరొకడు తౌడు. ఇలా తలా కాస్త తెచ్చిపెట్టారు. ఇలాంటి గిత్తలు ఎవరి దగ్గర ఉండవు అన్నాడొక కుర్రాడు. కాదు మరి, ఇంత దూరం నుండి రెండూ ఒంటరిగా వచ్చేశాయే సమర్థించాడు మరో కుర్రాడు. ఇవి ఎద్దులు కాదురా బాబు,
క్రిందటి జన్మలో మనుషులై ఉంటాయిరా అన్నాడు మరో కుర్రాడు. ఈ మాట కాదనటానికి ఎవరూ సాహసించలేదు. జూరీ భార్య ఎద్దుల్ని వాకిట్లో చూచి మండిపడింది. ఈ ఎద్దులెంత విశ్వాసఘాతకపు జాతివి! అక్కడ ఒక్కరోజు కూడా పనిచేయలేదు, పారిపోయి వచ్చేసినాయి పాపిష్టివి అన్నది. తన ఎద్దుల్ని అలా నిందించటం జూరీ సహించలేకపోయినాడు. విశ్వాసఘాతకపు జాతి అంటున్నావా? దాణా సరిగ్గా పెడితేగా, మరేం చేస్తాయి పాపం అన్నాడు. చాల్లే ఆపండి, ఎడ్లను మేపటం ఇంకెవరికన్నా చేతవుతుంది, మీకొక్కరికి తప్పితే. ఇక అందరూ కుడితినీళ్లతో మేపేవాళ్లే దర్పంగా అన్నది జూరీ భార్య. సరిగ్గా మేపితే పారిపోయి ఎందుకు వస్తాయి? కోపంగా అన్నాడు జూరీ. దీంతో ఆమె రెచ్చిపోయింది. ఎందుకు పారిపోయి వస్తాయంట? నీ వంటి దద్దమ్మల మాదిరి ఎద్దులను నెత్తికెక్కించుకోరు వాళ్ళు. మేపారంటే మేపుకు తగ్గట్టు బాగా అదిమి పెట్టి పని కూడా చేయిస్తారు. ఇవి పనికి దొంగలు కాబట్టే పారిపోయి వచ్చేశాయి. గానుగ పిండి, గండ్రనూక, ఇక వీటికి ఎవరు మేపుతారో నేను చూస్తా అన్నది. అన్నట్లే జరిగింది. ఎద్దులకు వట్టి గడ్డి తప్పితే ఇంకేమీ మేపొద్దని పాలేరును గట్టిగా ఆజ్ఞాపించింది. ఎద్దులు ఘాట్లో మూతులు పెట్టినాయి. తినబోతే వట్టి రుచి పచి లేని మేత, సారము సంతోషము లేని చెత్త. ఏం తింటాయి? ఆశలు నిండిన కళ్ళతో ద్వారం వంక ఎదురు చూడసాగాయి. కాస్త గానుగుపిండి వెయ్యకపోయినావట్రా? పాలేరును ప్రశ్నించాడు జూరీ. అమ్మగారు నా పీక పిసికేస్తుంది బాబోయ్. కాస్త చాటుగా తెచ్చివేద్దు. వద్దులే బాబు, మళ్ళీ తరువాత మీరు ఆమెనే వెనక వేసుకొస్తారు. రెండో రోజు జూరీ బావమరిది వచ్చి ఎద్దులను మళ్లీ తోలుకుపోయినాడు. ఈసారి అతను రెంటిని బండికి కట్టాడు. 2-3 సార్లు మోతి బండిని దారి ప్రక్కన గల గోతుల్లో బోల్తా కొట్టించడానికి ప్రయత్నం చేసింది. కానీ హీరా సర్దుకుంది. అది కాస్త ఓర్పు గలది. సాయంత్రానికి ఇల్లు చేరుకుని రెంటిని మంచి బలమైన మోకులతో బంధించి నిన్నటి పోకిరీతనానికి ఫలితం రుచి చూపించాడు. మళ్ళీ ఆ చిట్టే తెచ్చిపోశాడు. తన ఎద్దుల రెంటికి మాత్రం గానుగ పిండి, నూక అన్నీ మేపాడు. ఇలాంటి అవమానం ఆ ఎద్దులకు ఎన్నడూ జరగలేదు. జూరీ ఎన్నడూ పూలరెమ్మతోనైనా వాటి పంటి మీద చెయ్యి వేసి ఎరుగడు. అతని మాట వింటే చాలు రెండూ మింటలేచిపోయేవి. కాని ఇక్కడ దెబ్బలు కూడా తగులుతున్నాయి. శిథిల గౌరవాన్ని గురించి వ్యధకు తోడు సారం లేని మేత కూడాను. ఘాటివైపు కన్నెత్తి కూడా చూడలేదవి. ఆ మర్నాడు గయా ఎద్దుల్ని నాగలికి కట్టాడు. కాని అవి రెండూ ముందుకొక్క అడుగు కూడా వేయకూడదని ప్రతిజ్ఞ చేశాయా అన్నట్టు ప్రవర్తించాయి. కొట్టి కొట్టి అలసిపోయినాడు గయా. కాని ఆ ఎద్దులు కాలైనా కదపలేదు. ఆకటికి వాడొకసారి హీరా నాసికారంధ్రంలో కర్ర పెట్టి పడవటం చూసేసరికి విపరీతమైన కోపం వచ్చింది మోతీకి. నాగలితో సహా పరుగు తీసింది. నాగలి, మోకులు, కాడి, మేడి అన్నీ తునాతునకలైపోయినాయి. మెడలో గట్టి పగ్గాలే లేకపోయినట్లయితే రెండూ అసలు అలివయ్యేవి కావు. పారిపోయి లాభం లేదు, మూక భాషలో అన్నది హీరా. వీడిప్పటికే నీ ప్రాణాలు తోడాడు, ఈసారి ఇంకా హింస పెడతాడు. అదే భాషలో జవాబిచ్చింది మోతి. పెడితే పెట్టని, ఎద్దై పుట్టిన తర్వాత దెబ్బలు తినకుండా ఎందాకా తప్పించుకుంటాం? గయా 2 మనుషుల్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 2 చేతుల్లోనూ కర్రలున్నాయి. లాఠీ తీసుకువస్తున్నాడు అతను. మరి నేను కూడా ఒక వరుస రుచి చూపించనా అన్నది మోతి. వద్దులే తమ్ముడు, ఊరుకుందు. నా వంటి మీద గాని దెబ్బ వేశాడా నేను ఒకరిద్దరిని మట్టు పెట్టేస్తాను. అబ్బే, ఆ పని మన జాతికి ధర్మం కాదు. మోతి మనసులో కొరకొరలాడుతూ నిలబడింది. గయా వచ్చి రెంటిని పట్టుకుని తీసుకువెళ్ళాడు. అతనిసారి బాధకపోవటం మంచిదే అయింది, లేకుంటే మోతి కూడా ఎదురు తిరిగేదే. దాని కోరచూపు చూచి గయా
అతనికి సహాయంగా వచ్చిన వాళ్ళు కూడా ఆ సమయంలో ఊరుకోవటమే శ్రేయస్కరమని అర్థం చేసుకున్నారు. ఆ రోజు మళ్ళీ రెంటి ముందు ఆ ఎండు చెత్తే పడేశారు. రెండూ మెదలకుండా నుంచున్నాయి. ఇంట్లో వాళ్ళు అన్నాలు తింటున్నారు. ఆ సమయంలో ఒక చిన్న పిల్ల 2 రొట్టెలు తీసుకుని వచ్చింది. రెంటిని నోటికందించి వెళ్ళిపోయింది. ఆ ఒక్క రొట్టెతో వాటి ఆకలేం తీరుతుంది? కానీ వాటికి కడుపు నిండినట్లే అనిపించింది. ఇక్కడ కూడా ఎవరో మంచి మనుషులున్నారు. ఆ పిల్ల ఖైరో కూతురు. వాళ్ళమ్మ చనిపోయింది. సవతి తల్లి ఆ అమ్మాయిని ఊరికే కొడుతుండేది. అందువల్ల ఈ ఎద్దులతో ఆ అమ్మాయికి ఒక రకమైన ఆత్మీయత ఏర్పడింది. పగలంతా వాటికి పొలం దున్నుతూ దెబ్బలు తింటూ మొండికేస్తూ గడిచిపోయేది. సాయంత్రం కొట్టంలో కట్టివేసేవాళ్ళు. రాత్రికి ఆ అమ్మాయే వాటికి 2 రొట్టెలు నోటికందించి వెళ్లేది. ప్రేమపూర్ణమైన ఈ ప్రసాద మహిమ వల్లనే కావచ్చు 2 బొక్కిళ్ల ఎండుగట్టితో సరిపెట్టుకుంటున్నా 2 బక్క చిక్కిపోవటం లేదు. కానీ వాటి నేత్రాల్లోనూ రోమరోమానా కూడా విద్రోహభావం తాండవిస్తోంది. ఇక నేను సహించలేను హీరా, ఒకరోజు మూక భాషలో వెల్లడించింది మోతి. అయితే నీ ఉద్దేశ్యం ఏం చేద్దామని? ఒకరిద్దరిని కొమ్ములతో ఎత్తి విసిరవతల పడేస్తా. మనకు రొట్టెలు తినిపించే ఆ బంగారు తల్లి ఈ ఇంటి యజమాని కూతురు. పాపం ఆ తల్లి అనాథైపోదు. అయితే యజమానురాలిని కుమ్మేస్తాను. ఆ అమ్మాయిని హింస పెట్టేది ఆవిడే. స్త్రీజాతి మీద కొమ్ము విసరటం నిషిద్ధం. ఆ సంగతి మర్చిపోతున్నావు సుమ్మా. నువ్వు అసలు ఏ విధంగానూ తేలనీవు గదా. అయితే కట్లు తెంచుకొని పారిపోదాం పదా. ఓ, అలా అయితే నాకు ఇష్టమే. కానీ ఇంత లావు మోకు ఎలా తెగుతుందబ్బా? దానికొక ఉపాయం ఉందిగా. మొదట మోకును కాసేపు నములు, ఆ తరువాత ఒక ఊపులో తెగిపోతుంది. రాత్రిపూట ఆ బాలిక రొట్టెలందించి వెళ్లగానే ఎద్దులు 2 మోకులు నమలటం మొదలుపెట్టినాయి. కానీ మోకులు లావుగా ఉండటం చేత నోటికి అరపటం లేదు. పాపం మాటిమాటికి మోకు పెనగదీసుకుంటూ ఉండిపోయినాయి. అకస్మాత్తుగా ఇంటి వాకిలి తలుపు తెరుచుకుంది. ఆ అమ్మాయే వచ్చింది. 2 తలలు వంచి ఆమె చేతులు నాకసాగాయి. వాటి తోకలు 2 పైకి లేచాయి. ఆమె వాటి తలలు నిమురుతూ, మీకు ముక్కుతాళ్లు వెయ్యాలని ఆలోచనలు జరుగుతున్నాయి లోపల. పలుపులు విప్పేస్తాను గాని చప్పుడు చెయ్యకుండా పారిపోండి. పాపం, లేకుంటే వీళ్ళు మీ ప్రాణాలు తోడేస్తారు అన్నది. పలుపులు తప్పించేసిందా బాలిక. కానీ 2 మెదలకుండా నించున్నాయి. ఇంకా బయలుదేరవే? తన భాషలో ప్రశ్నించింది మోతి. పద పోదాం, కానీ రేపు ఈ అమ్మాయిని హింస పెడతారు అన్నది హీరా. నాన్నా నాన్నా, మామయ్య గారి ఎద్దులు 2 పారిపోతున్నాయి, తొందరగా రా అంటూ అకస్మాత్తుగా ఆ బాలిక కేకలు పెట్టింది. గయా ఆదుర్దా పడుతూ ఆదరా బాదరా లోపల నుండి పరిగెత్తుకొచ్చాడు. ఎద్దులను పట్టుకోటానికి బయలుదేరారు. ఆ 2 పారిపోసాగినాయి. గయా వెంటపడ్డాడు. అవి ఇంకా వేగంగా పరిగెత్తాయి. గల్లంతు చేశాడు గయా. తిరిగి కొందరు గ్రామస్తుల్ని వెంటపెట్టుకు వెళదామని వెనక్కు తిరిగొచ్చాడు. మిత్రులిద్దరికీ పారిపోవటానికి మంచి వీలు చిక్కింది. తిన్నగా పరుగు తీస్తూ వెళ్ళిపోయినాయి. ఆ పరుగులో దారి డొంకా కూడా చూచుకోలేదు. అవి లోగడ వచ్చిన పరిచిత మార్గపు జాడలేవి కనిపించటం లేదక్కడ. క్రొత్త గ్రామాలు తగులుతున్నాయి. అప్పుడు అవి 2 ఒక పొలం గట్టు దగ్గర నుంచుని ఇక ముందేం చెయ్యాలా అని ఆలోచన సాగించాయి. చూస్తే మనం దారి తప్పిపోయినట్లున్నామే అన్నది హీరా. నువ్వు వెనక ముందు లేకుండా పరిగెత్తితివి. అతన్ని అక్కడే ఒక్క కుమ్ము కుమ్మాల్సింది. అతన్ని పొడిచి చంపితే లోకం ఏమనుకుంటుంది? అతను తన ధర్మం పాలించకపోతే పోని, మనం మన ధర్మం ఎందుకు తప్పాలి? 2 మంచి ఆకలిగొని ఉన్నాయి. చేలో మొక్కజొన్న వేసి ఉంది. మేయటం ప్రారంభించినాయి.
ఎవరూ రావటం లేదు కదా అనుకుంటూ ఉండి ఉండి అలికిడిని గమనిస్తూనే ఉన్నాయి. కడుపు నిండగానే రెండూ స్వాతంత్ర్యానుభవాన్ని పొందాయి. హుషారుగా గంతులు వేయటం మొదలెట్టాయి. మొదట రెండూ రంకెలు వేశాయి. తరువాత రెండూ కొమ్ములు కలిపి ఒకదానినొకటి నెట్టుకోసాగాయి. మోతి హీరాను చాలా దూరం వెనక్కు నెట్టేసింది. చివరకు గుంటలో పడిపోయిందాకా నెట్టింది. అప్పుడు దానికి కూడా కోపం వచ్చింది. తప్పించుకు లేచి మళ్ళీ మోతీతో కలబడింది. ఆట కాస్త పోట్లాటగా మారుతున్నదని గమనించి మోతి గట్టు మీదకు తప్పుకుంది. అయ్యో, ఇదేమిటి? ఏదో ఆంబోతెద్దు రంకెలు వేసుకుంటూ వచ్చేస్తోందే. అవును, ఆబోతే. ఎదురుగా వచ్చి నిలబడింది. మిత్రులిద్దరూ నిశ్చేష్టులైనారు. ఆబోతును చూస్తే మదగజంలాగా ఉంది. దానితో కలబడ్డామంటే ప్రాణాలకు నీళ్లొదులుకోవటమే. కానీ కలబడకపోయినా బ్రతికి బయటపడే లక్షణాలేమీ లేవు. అది వీటి మీదకే వచ్చేస్తున్నది కూడా. ఎంత భయంకర అవతారం! చెడ్డ ఇరుకులో పడ్డాం. తప్పించుకోవటం ఎలాగబ్బా? ఏమైనా ఉపాయం ఆలోచించు, మూక భాషలో అన్నది మోతి. ఆలోచనాపూరితమైన స్వరంతో, దానికి గర్వంతో కన్ను మిన్ను కనపడ్డం లేదు. ప్రార్థనలు విజ్ఞప్తులు దాని చెవికెక్కవు అన్నది హీరా. పారిపోకూడదు. పారిపోవటం పిరికితనం. అయితే ఇక్కడే చచ్చిపో, నేను మాత్రం పారిపోతాను. అది వెంటపడితేనో? అయితే త్వరగా ఏదైనా ఉపాయం చూడు మరి. ఉపాయం ఏముంది? ఇద్దరం ఒకేసారి దానిమీద దెబ్బతీయాలి. నేను ముందు నుంచి దూకుతాను, నువ్వు వెనక నుంచి దూకు. రెండు ప్రక్కల దెబ్బ తగిలేసరికి పారిపోతుంది. నా వైపు దూకగానే ప్రక్క నుండి కొమ్ములతో పొట్టలో కుమ్ము. ప్రాణాల మీదకు వచ్చింది. ఇంతకు మించిన ఉపాయమేమీ కనపడ్డం లేదు. అవి రెండూ కూడా ప్రాణాలకు తెగించి దూకినాయి. ఆబోతుకెన్నడూ సంఘటితమైన శత్రువుతో పోరాడే అనుభవం లేదు. అది ఎప్పుడూ ఒక్క శత్రువుతో కుస్తీకి అలవాటు పడింది. హీరా మీద దూకటమే తడవుగా మోతి వెనక నుంచి దాడి చేసింది. ఆబోతు దానివైపుకు మళ్లేసరికి హీరా దాడి చేసింది. ఒక్కొక్క దాంతో విడివిడిగా పోరాడి రెంటినీ పడగొట్టాలని దాని కోరిక. కానీ ఎద్దులు రెండూ కూడా ఆరితేరినవే. దానికి అలాంటి అవకాశమే ఇవ్వటం లేదు. ఒకసారి ఆబోతు మండిపడుతూ హీరాను హతమారుద్దామని బయలుదేరింది. ఇంతలో మోతి పక్క నుండి వచ్చి దాని పొట్టలో ఒక్క కుమ్ము కుమ్మింది. ఆబోతు క్రోధంతో వెనకకు మళ్లేసరికి హీరా వచ్చి కుమ్మి రెండవ డొక్కలో కొమ్ము దిగేసింది. చివరకు పాపం ఆబోతు గాయపడి పారిపోయింది. ఎద్దులు రెండు చాలా దూరం వరకు దాన్ని తరిమికొట్టినాయి. ఆఖరుక ఆబోతు స్పృహ తప్పి క్రింద పడిపోయే వరకు తరిమిగాని వదిలిపెట్టలేదు. మిత్రులిద్దరూ విజయోత్సాహంతో ఊగుతూ ప్రయాణం చేస్తున్నారు. వెధవను అసలు చంపి పారేద్దామనే అనిపించింది అని తన సాంకేతిక భాషలో అన్నది మోతి. పడిపోయిన శత్రువు మీద దెబ్బతీయకూడదు, నిరసించింది హీరా. ఇదంతా వట్టి బూటకం. దెబ్బతీసామంటే శత్రువు మళ్ళీ తలెత్తకుండా దెబ్బతీయాలి. ఇప్పుడిక ఇంటికి చేరేదలాగో అది ఆలోచించు. ముందు కాస్త ఆకలి తీరని, తర్వాత ఆలోచించుదాం. మొక్కజొన్న చేను ఎదురుగానే ఉంది. మోతి అందులో జొరబడ్డది. హీరా వారిస్తూనే ఉంది. కానీ దాని మాట వినలేదు. రెండు పరకలు కొరికిందో లేదో ఇద్దరు మనుషులు లాఠీలతో పరిగెత్తుకొచ్చారు. రెంటిని చుట్టుముట్టారు. హీరా గట్టుమీదనే ఉంది. అందువల్ల అది యువతలకు జారుకుంది. మోతి నీళ్లు పెట్టిన చేలో ఉంది. దాని గిట్టలు బురదలో దిగబడిపోతున్నాయి. పరుగెత్తలేకపోయింది. పట్టుబడింది. సహచరుడు సంకటంలో పడటం గమనించింది హీరా. చిక్కుపడితే ఇద్దరం కలిసే పడాలి అనుకుని తాను వెనుతిరిగింది. కాపలావాళ్లు దాన్ని కూడా పట్టుకున్నారు. ఉదయమే రెంటిని బందెల దొడ్డికి అప్పగించారు. ఇలాంటి అనుభవం కలగటం జీవితంలో వాటికిదే ప్రథమం. పగలంతా గడిచినా తింటానికి ఒక్క పరక మేతైనా దొరకలేదు. ఈయనెక్కడ యజమానో అర్థం కావటం లేదు. ఈయన కంటే ఆ గయాయే మంచివాడు. ఆ దొడ్లో
బర్రెలు, మేకలు, గుర్రాలు, గాడిదలు చాలా ఉన్నాయి. కానీ వేటి ముందర మేత లేదు. అన్నీ నేల మీద శవాలలాగా పడి ఉన్నాయి. చాలా పశువులు లేచి నుంచోలేనంత బలహీనమైనాయి. పగలంతా ఎద్దులు రెండు ద్వారం వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయినాయి. కానీ ఎవరూ మేత తీసుకువస్తున్న జాడ కనపడలేదు. ఇక అవి రెండు గోడ నుండి రాలిన చవిటి మట్టిని చప్పరించడం మొదలుపెట్టినాయి. కానీ అందువల్ల ఏం కడుపు నిండుతుంది? రాత్రికి కూడా మేత ఏమీ దొరకపోయేసరికి హీరా హృదయంలో విద్రోహ జ్వాలలు ప్రజ్వరిల్లినాయి. ఇక నేను సహించలేను మోతి అన్నది హీరా. నాకు మాత్రం ప్రాణాలు పోతున్నట్లుగా ఉన్నాయోయ్ నీరసంగా జవాబిచ్చింది మోతి. ఇంత త్వరగా గుండెలు జారితే ఎలా భాయి? ఇక్కడి నుండి పారిపోయే ఉపాయం ఏదైనా ఆలోచించాలి. గోడ బ్రద్దలు కొడతాందా? ఇప్పుడు నేనేమీ చెయ్యలేను. ఇంతేనా? ఈ మాత్రానికేనా అలా మిడిసిపడ్డది? నా తెలివంతా మంట కలిసిపోయింది. పశుశాల గోడ బలంగా లేదు. హీరా మంచి బలమైందాయే. తన వాడి కొమ్ములతో గోడను పొడిచి నెట్టింది. ఒక మట్టి పెళ్ళ ఊడిపడ్డది. దాంతో దాని సాహసం ఇనుమడించింది. అది పరుగు పరుగున వచ్చి గోడను కుమ్మటం మొదలుపెట్టింది. ప్రతిసారి కాస్తా కాస్తా పెళ్ళ ఊడగొడుతున్నది. అప్పుడే బందెల దొడ్డి కాపలావాడు లాంతరు తీసుకుని పశువుల లెక్క చూసుకోవటానికి వచ్చాడు. హీరా పొగరబోత్తనం చూచి కర్రతో తెగ బాది వదిలిపెట్టాడు. ఒక బలమైన మోకుతో కట్టిపడేశాడు. చివరకు దెబ్బలు తిన్నావు. ఏం ఒరిగింది చెప్పు? నేల మీద పడుకునే అన్నది మోతి. నా శక్తంతా ఉపయోగించి దెబ్బతీశాను. ఇలా దెబ్బతీసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి చెప్పు? మరింత బంధనాల్లో చిక్కటం తప్పితే. ఎన్ని బంధనాల్లో చిక్కినా సరే చివరి వరకు దెబ్బకు దెబ్బ తీస్తూనే ఉంటాను. అయితే ప్రాణాలకు ఆశ వదులుకోవాల్సిందే. ఏం పర్వాలేదు, ఎప్పటికైనా చనిపోవలసిందేగా. ఆలోచించు, గోడ పడగొట్టగలిగితే ఎన్ని ప్రాణాలు దక్కేవి? ఇంతమంది సోదరులిక్కడ బందీలయ్యున్నారు. దేన్ని చూచినా ప్రాణమే ఉన్నట్లు లేదు. ఇంకా 2-3 రోజులు ఇలాగే ఉంటే అందరి ప్రాణాలు పోతాయి. అవును, ఆ మాట నిజమే. అయితే ఉండు, నేను కూడా ప్రయత్నిస్తాను. మోతి కూడా అదే స్థలంలో గోడను కుమ్మటం మొదలుపెట్టింది. కాస్త మట్టిపెళ్ల రాలేసరికి మరింత ధైర్యం కలిగింది. ఇక అది గోడకు కొమ్ము మోటించి ఏదో ప్రత్యర్థితో పోరాడుతున్నట్లుగా బలమంతా ప్రయోగించి నెట్టసాగింది. చివరకు 2 గంటల బలప్రయోగం తర్వాత గోడ పైభాగం సుమారొక 3 మేర కూలిపోయింది. అది ద్విగుణీకృతమైన శక్తితో మరొకసారి కుమ్మేసరికి సగం గోడ పడిపోయింది. గోడ పడిపోగానే సగం చనిపోయినట్లుగా పడి ఉన్న పశువులన్నీ దిగ్గున లేచాయి. ఆడగుర్రాలు 3 గ్యాలప్ వేసి పారిపోయినాయి. ఆ తర్వాత మేకలన్నీ దూకిపోయినాయి. బర్రెలు కూడా జారుకున్నాయి. కానీ గాడిదలు మాత్రం ఉన్న చోటే ఉండిపోయినాయి. మీరిద్దరూ పారిపోరెందుకని ప్రశ్నించింది హీరా. మళ్ళీ ఎక్కడన్నా పట్టుపడితేనో అన్నది ఒక గాడిద. అయితే ఏం మునిగిపోయింది? ఇప్పుడు తప్పించిపోవటానికి వీలు చిక్కిందిగా. మాకు భయంగా ఉంది, మేమిక్కడే పడి ఉంటాం. రాత్రి సగానికి పైగా గడిచిపోయింది. గాడిదలు 2 పారిపోదామా వద్దా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాయి. మోతి తన స్నేహితుని మోకు ఊడదీసే ప్రయత్నంలో ఉంది. ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి, నువ్వు వెళ్ళిపో, నన్నిక్కడే పడి ఉండని, బహుశా ఎవరికో బలైపోతాను అన్నది హీరా. మోతి కళ్ళనీళ్లు పెట్టుకుని, నేనంత స్వార్థిని అనుకున్నావా హీరా? నువ్వు నేను ఇన్నాళ్ల బట్టి కలిసిమెలిసి ఉన్నాం. ఇవాళ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టిపోతానా హీరా? నిన్ను అమితంగా కొడతారు. లోకులు ఇదంతా నీ పోకిరీతనమేనని గ్రహిస్తారు అన్నది హీరా. ఏ అపరాధానికి నీవు బంధించబడ్డావో అదే అపరాధానికి నేను దెబ్బలు తినవలసి వస్తే చింతపడవలసిందేముంది? 10-12 ప్రాణాలు దక్కనే దక్కినాయి కదా, అవన్నీ ఆశీర్వదిస్తాయి సగర్వంగా అన్నది మోతి. ఈ మాటలంటూ గాడిదలు రెంటిని కొమ్ములతో కుమ్మి కుమ్మి దొడ్డి బయటకు వెళ్ళగొట్టింది.
ఆ తరువాత హీరా దగ్గరగా పడుకుని నిద్రపోయింది. తెల్లవారగానే గుమస్తా, కాపలావాడు తదితర అధికారులు ఎంత ఆందోళన పడ్డారో వ్రాయనక్కర్లేదు. మోతీని చావగొట్టి దాన్ని కూడా ఒక బలమైన మోకుతో కట్టిపడేశారు. ఒక వారం వరకు అవి రెండూ అక్కడే బంధించబడి ఉన్నాయి. ఎవ్వరూ ఒక్క గడ్డిపరకైనా వేయలేదు. రోజుకొకసారి మాత్రం నీళ్లు పెట్టేవాళ్ళు. అవే వాటికి ఆధారమైనాయి. రెండూ కూడా లేచి నిలబడలేనంతగా నీరసపడ్డాయి. బొమికలు బయటపడినాయి. ఒకనాడు బందిల దొడ్డి ముందు తప్పిట మ్రోగుతున్నది. మధ్యాహ్నం వేళకల్లా 50-60 మంది జనం అక్కడికి పోగైనారు. అప్పుడు ఎద్దులు రెంటిని బయటకు తోలుకు వచ్చారు. అందరూ వాటిని పరీక్షించసాగారు. ప్రజలు రావటం, వాటి అవతారాలు చూడటం, నిరాశపడి వెళ్ళిపోవటం జరుగుతోంది. ఇటువంటి చావుకు సిద్ధమైన ఎద్దుల్ని కొనటానికి ఎవరు తయారవుతారు? ఇంతలో ఒక గడ్డం కలిగిన వ్యక్తి ప్రత్యక్షమైనాడు. ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. ముఖాకృతి అతి భయంకరంగా ఉంది. వాటి తొంటి ఎముకల్లో వ్రేళ్లు పెట్టి పొడుస్తూ గుమస్తాతో మాట్లాడుతున్నాడు. అతని ముఖం చూడగానే ఆత్మజ్ఞానం కలిగిన వారి హృదయాలు కంపించిపోయినాయి. అతనెవరో, తమ శరీరాన్ని తడువుతున్న కారణమేమిటో ఈ విషయంలో వాటికి ఎలాంటి సందేహం కలగలేదు. రెండూ ఒకదానినొకటి భయకంపిత నేత్రాలతో చూచుకుని తలలు వంచుకున్నాయి. గయా ఇంటి నుండి అనవసరంగా పారిపోయొచ్చాం. ఇక ప్రాణాలు దక్కే మార్గం లేదు అన్నది హీరా. భగవంతుడు అందరినీ కరుణిస్తాడని అంటారు. ఆయన మనల్ని మాత్రం ఎందుకు కరుణించడు? నిర్లక్ష్యంగా జవాబిచ్చింది మోతి. భగవంతుడికి మనం బ్రతికినా చచ్చినా రెండూ ఒకటే. సరే పద, అతని దగ్గర కూడా కొన్నాళ్ళుంటాంగా. ఒకసారి భగవంతుడు ఆ పిల్ల రూపంలో వచ్చి రక్షించాడు. ఈసారి మాత్రం కాపాడడు. ఇతను ఖడ్గం ప్రయోగిస్తాడు తెలుసా? అయితే మాత్రం విచారం ఎందుకు? మాంసము, చర్మము, కొమ్ములు, ఎముకలు సమస్తం ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయిగా. వేలం అయిపోయిన తర్వాత ఎద్దులు రెండూ ఆ కసాయివాని వెంట బయలుదేరాయి. వాటి శరీరంలో ప్రతి కండరం కంపించిపోతోంది. పాపం కాలు కూడా కదపలేకపోతున్నాయి. నడక ఏమాత్రం మందగించినా కర్ర తీసుకుని అమితంగా బాదుతున్నాడా కసాయి. అందువల్ల భయంతో పడుతూ లేస్తూ పరిగెత్తుతున్నాయి. దారిలో ఒక ఎద్దుల మంద పచ్చపచ్చగా ఉన్న పచ్చిక బీడులో మేస్తుండటం చూచాయి. పశువులన్నీ చాలా సంతోషంగా, బలంగా, హుషారుగా ఉన్నాయి. కొన్ని గంతులు పెడుతున్నాయి. కొన్ని హాయిగా పడుకుని నెమరు వేస్తున్నాయి. వాటి జీవితం ఎంత సుఖంగా ఉంది. కానీ ఇంత స్వార్థమా? తమ సోదరులిద్దరూ కసాయివాడి చేతిలో చిక్కి దుఃఖంతో కుమిలిపోతున్నారే అన్న బాధ అందులో ఒక్కదానికీ లేదే. తటాలున వాటికి తాము ప్రయాణం చేస్తున్న దారేదో పరిచితమైందేనని తోచింది. అవును, గయా వాటిని తీసుకువెళ్ళింది ఈ దారినే. అవే పొలాలు, అవే తోటలు, అవే గ్రామాలు, అన్నీ అవే. నిమిషానికి వాటి నడక వేగం హెచ్చుతోంది. అలసట, నీరసం అంతా మాయమైపోయింది. అరెరే, ఇదిగో మన పచ్చిక బీడు. ఈ బావికే మనం మూట తోలటానికి వచ్చేవాళ్ళం. అవును, ఇదే బావి. మన ఇల్లు దగ్గరకు వచ్చేసింది అన్నది మోతి. భగవంతుడి దయ అన్నది హీరా. నేనిక ఇంటికి పారిపోతాను. వీడు పోనిస్తాడా? ఒక్క కుమ్ము కుమ్ముతాను. అలా వద్దులే, పరుగు తీసి ఇంటికి పోదాం పద. అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదలొద్దు. రెండూ వెర్రి ఉత్సాహంతో కోడెదూడల్లాగా గంతులు పెడుతూ ఇంటి వైపుకు పరిగెత్తాయి. అదే మన చావిడి. రెండూ పరిగెత్తి తమ ఇంటికి వచ్చి నిలబడినాయి. కసాయివాడు కూడా వాటిని వెంబడిస్తూ వస్తున్నాడు. జూరి ద్వారం వద్ద కూర్చుని చుట్ట త్రాగుతున్నాడు. ఎద్దుల్ని చూడగానే తన చావిడి వద్దకు పరిగెత్తి వాటిని వంతుల ప్రకారం ఆప్యాయంగా కౌగిలించుకోసాగాడు. వాటి నేత్రాల నుండి ఆనంద బాష్పాలు ప్రవహించసాగాయి. ఒకటి జూరి చెయ్యి నాకుతోంది. కసాయివాడు వచ్చి ఎద్దుల పగ్గాలు పట్టుకున్నాడు. ఈ ఎద్దులు నావి అన్నాడు జూరి. నీవెల్లా అయినాయ్? నేను బందెల తొడి దగ్గర పాట పాడి తీసుకొస్తున్నాను.
దొంగతనంగా తీసుకొస్తున్నట్లున్నావు. మెదలకుండా అవతలికి నడు. ఈ ఎద్దులు నావి. నేను అమ్మితేగా అమ్ముడు పోవటానికి. నా ఎద్దుల్ని వేలం వేయటానికి ఇతరులకేం అధికారం? అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాను. ఈ ఎడ్లు నావి. ఇందుకు సాక్ష్యం అవి నా వాకిట్లో ఉండటమే. కసాయివాడు మండిపడుతూ ఎద్దులను జబర్దస్తిగా తోలుకుపోవటానికి తయారైనాడు. వెంటనే మోతి కొమ్ము విసిరింది. కసాయివాడు వెనక్కు తగ్గాడు. మోతి వెంటపడింది. కసాయివాడు పారిపోయినాడు. మోతి వెంటబడి పరుగెత్తింది. వాడు ఊరి బయటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. కానీ వాడు పారిపోతున్న వైపు చూస్తూ నుంచుంది. దూరంగా నుంచుని బెదిరిస్తున్నాడు కసాయివాడు. బూతులు తిడుతున్నాడు. రాళ్లు విసురుతున్నాడు. మోతి విజయవీరుడులాగా అతని దారికి అడ్డంగా నిలబడింది. గ్రామ ప్రజలు ఈ వినోదం చూసి ఆనందిస్తున్నారు. కసాయివాడు పరాజితుడై వెళ్ళిన తర్వాత మోతి టీవీగా నడుస్తూ ఇంటికి చేరుకుంది. కోపంలో వాడిని ఎక్కడ చంపేస్తావోనని భయపడ్డాను నేను అన్నది హీరా. నన్ను పట్టుకుని ఉంటే మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టేదాన్ని కాదు. ఇక ఈ ఛాయలకు రాడు. వస్తే దగ్గరకు రాకముందే తగిన శాస్తి చేస్తాను. తుపాకీతో కాల్చేస్తేనో చచ్చిపోతాను, కానీ వాడికి మాత్రం ఉపయోగపడను. మనవి ప్రాణాలే అని ఒక్కడు అనుకోడే. కాసేపట్లో గానుగ పిండి, తవుడు, గండ్రనూక, దాణా పెట్టారు. ఎద్దులు రెండు తినటం మొదలుపెట్టినాయి. జూరీ నుంచుని రెంటిని నిమురుతున్నాడు. పిల్లలు గుంపులు గుంపులుగా చేరి వినోదం చూస్తున్నారు. గ్రామమంతా పండుగ దినంలా ఉంది. అప్పుడే జూరీ భార్య కూడా వచ్చి రెండు ముఖాలను ముద్దు పెట్టుకుంది. ఇది జోడెద్దులు కథ. పోరాడితే పోయేదేముంది కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.